హాయ్ అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నా వెనకాల కనిపిస్తాను కదా, ఈ చెట్టు కానీ ఆ చెట్టు కానీ, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ అండి. ఊర్లో వస్తే నేనైతే ఇక్కడ ఖచ్చితంగా ఒక రోజు ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేస్తూ వెళ్తా. నా వెనకాల కొండ కూడా ఉంది, కనిపిస్తూ ఉంది కదా. సో ఈరోజు వీడియోలో నేను మీకు కంపారిజన్ చూపిస్తాను. కంపారిజన్ అంటే మా ఊరు కలిచర్లా ఉంది కదా, ఆ ఊర్లో చెరువు, ఇంకా ఈ ఊరు మా వైఫ్ వాళ్ళ ఊరు, ఇంకా మా బంధువులు కూడా ఉంటారు ఇక్కడ. ఈ ఊర్లో చెరువులు నిండినాయా లేవా అని, నా ముందరే ఒక చెరువు ఉంది కొండ పక్కనే. సో ఈ చెరువు అయితే ఒక 15 to 20 days బ్యాక్ కొంచెం నీళ్ళు ఉండింది, ఇప్పుడు అది కూడా లేదండి. అంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అయితే మేఘాలు వచ్చాయి, ఎలా వచ్చాయి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న అయితే చాలా 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 ఎక్కువ అయితే ఎండ పడిందనమాట. ఈరోజు వచ్చేసి మేఘాలు అయితే వచ్చాయి. ఐ థింక్ సో వానలు వస్తాయి అనుకుంటున్నా, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ పడుతున్నాయి ఒక 5 to 10 days నుంచి. ఇంకా చూడొచ్చు, ఈ చెరువు చూపిస్తాను మీకు. ఇంకా కంపారిజన్ ఉంటుంది కలిచర్ల అండ్ చిన్నమండం అండ్ కలిచర్ల, ఈ రెండు ఊర్లో నీళ్ళు ఎలా ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో 3 to 4 months తర్వాత ఎలా ఉంటుందో అనేసి నేను కొన్ని మాటలు అయితే చెప్తాను. సో ఇంకా కొండ పక్కన అయితే వచ్చా, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్. మీకు కూడా నచ్చింది అనుకుంటా ఈ స్పాట్, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నథింగ్, నో సౌండ్, ఇక్కడ ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదైతే కొండ అండి, ఇదైతే చెరువు. సో జస్ట్ ఇమాజిన్, కొండ పక్కన ఉన్న చెరువు ఇంత ఖాళీగా అయిపోయిందంటే ఇంకా రోడ్ పక్కన ఉండే చెరువులు నీళ్ళు అస్సలు ఉండవు అనుకుంటా నేనైతే. సో ఇంకా మీరు చూడొచ్చు ఎంత ఖాళీగా అయిపోయినాయో, నీళ్ళే లేవు. ఆ నీళ్ళు కొంచెం మాత్రం ఉన్నాయి, అవి కూడా ఒక 5 daysలో ఖాళీగా అయిపోతాయి. చూడండి, ఇంకా ఎండాకాలం జస్ట్ స్టార్ట్ అయింది. ఒక 15 to 20 days అయింది ఎండాకాలం స్టార్ట్ అయ్యి, అప్పుడే ఇలా పరిస్థితి ఉందంటే ఇంకా 3 to 4 months తర్వాత ఈ ఊర్లో అయితే నాకు తెలిసి కొంచెం షార్టేజ్ వస్తుంది, నీళ్ళ షార్టేజ్ వస్తుంది అనుకుంటా, వాన పడకపోతే. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ. యాక్చువల్గా నేనైతే మా ఊరిలో ఉన్న చెరువులు అయితే నేను వీడియో షూట్ చేసినాను. అది మీకైతే ఇది చూపించిన తర్వాత ఈ ఊరు పక్కన ఉన్న ఇంకో చెరువు అయితే చూపిస్తా, ఒక కాలువ అయితే చూపిస్తా. 2 కాలువలు ఉన్నాయి, అవి చూపించిన తర్వాత మీకైతే ఏమంటారు మా ఊరిలో ఉండే చెరువులు అయితే చూపిస్తానండి. సో ఇది ఈ కొండ పక్కన ఉండే చెరువు పరిస్థితి. నీళ్ళైతే అసలు లేవు, చూడండి, ఖాళీగా ఉంది ఫుల్. చాలా నీళ్ళైతే ఇక్కడ పక్కన అయితే ఒక బావి కూడా ఉంది, బావి చూపిస్తాను. బావిలో అయితే కొంచెము నీళ్ళు ఉందన్నమాట. నాకైతే ఈ కొండ ఎక్కాలని ఉంది, కానీ తోడు ఉండాలండి. ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు ఎక్కచ్చు. కానీ ఇంకా రంజాన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, బావి అయితే చాలా చిన్నది, ఇది నీళ్ళైతే చాలా అంటే అదే కొంచెం ఉందంతే. సో ఇది మొత్తం చెరువు. సో ఇలా ఉంది ఈ చెరువు నీళ్ళు లేక. ఇంకా ముందర కాలువ 2 ఉన్నాయి, ఆ కాలువ చూపిస్తా. ఆ తర్వాత రోడ్ పక్కన అయితే ఒకటి పెద్ద చెరువు ఉంది, అది కూడా నేను చూపిస్తా. నేను కూడా చూసి చాలా రోజులు అయింది, దాంట్లో నీళ్ళు ఉన్నాయో లేవో అది కూడా నాకు తెలియదు. అది చూపించిన తర్వాత నేనైతే మా ఊర్లో ఉండే చెరువులు చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. మా ఊరు అయితే ఇక్కడ నుంచి ఒక 15 to 20 kilometers అయితే ఉంటుంది. నాకైతే ఈరోజు వీడియో షూట్ చేసే చాలా ఈజీగా అయిపోయింది, ఎందుకంటే మేఘాలు వచ్చాయి కదా. ఎండ ఉండింటే నేనైతే ఇప్పటికే అలసిపోయేవాడిని, కానీ ఎండ లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా తిరుగుతా నేనైతే మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గో. ఇంకా వేరే కాలువ, వేరే చెరువు అయితే పక్కన ఉంది, అదైతే చూపిస్తాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. ఇదైతే వంక అండి, ఏదైతే వంక అయితే వెళ్తా ఉంది, ఎంత ఖాళీగా ఉంది చూడండి. ఇందాకే మీకైతే చూపించిన నేను ఆ కొండ పక్కన ఉండే చెరువు, ఇదైతే వంక. ఈ వంక చాలా పెద్దది ఉంది, రాయచోటి వరకు అయితే వెళ్తా ఉంది ఈ వంక ఇక్కడ నుంచి. సో 2 వంకలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఆ పక్క కూడా ఒకటి ఉంది, అది కూడా అయితే నేను చూపిస్తాను. దీని పక్కన అయితే ఇంకో చెరువు ఉంది, అది కూడా ఖాళీగా అయిపోయింది. ఇంకా ఎలాగో ఈరోజు స్టార్టింగ్లోనే చెప్పా, క్లౌడ్స్ అయితే వచ్చాయి, మేఘాలు అయితే వచ్చాయని. సో ఇంకా ముందరికి వెళ్ళేసి ఆ చెరువు చూపిస్తాను మీకు, ఎలా ఉంది, ఎలా నీళ్ళు ఖాళీ అయిపోయింది అప్పుడే అని.
ఇది వంక పరిస్థితి, అస్సలు నీళ్ళు లేవు. బ్లాగ్ అయితే అక్కడ నేను స్టార్ట్ చేసినాను, అది ఉంది కదా కొండ పక్కన చెరువు, అక్కడ స్టార్ట్ చేసిన. చూపించడం మర్చిపోయినా ఇది, ఈ వంక కూడా. ఆ వంక చూపించిన తర్వాత ఇక్కడికైతే వచ్చినా మళ్ళీ రిటర్న్. చూడండి ఇది ఇంకో వంక అండి. ఇదైతే కొండ పక్కన నుంచి అయితే వస్తుందన్నమాట. చూడండి ఇదైతే చిన్న చెక్ డ్యామ్ లాగా కట్టారు, కానీ నీళ్ళు కనిపిస్తుందా, ఆ నీళ్ళు ఇంకా కొన్ని రోజులు అది కూడా అయిపోతుంది. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఈరోజు కొంచెం మేఘాలు ఉన్నాయి కాబట్టి ఎండ అంతగా కనిపించడం లేదు, కానీ ఎండ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇది పరిస్థితి. ఇంకో చిన్న చెరువు, చిన్న కాదు పెద్ద చెరువు ఉంది రోడ్డు పక్కల. అది చూపించిన తర్వాత నేనైతే మీకు మా ఊరిది చూపిస్తా, మా ఊర్లో ఎలా ఉన్నాయి చెరువులు అనేసి. ఊరు పక్కల ఉన్న పెద్ద చెరువు అండి. ఆ పక్క నుంచి అయితే రూట్ అయితే వెళ్తూ ఉంది, మదనపల్లి కడప రూట్. ఊరైతే ఇదే చిన్నమండం. చూడండి ఈ చెరువు అయితే ఎలా ఖాళీ అయిపోయింది. నీళ్ళు అయితే అస్సలు లేనే లేవు ఇక్కడ. నీళ్ళు చూడండి ఎలా ఖాళీగా అయిపోయినాయి నీళ్ళు. ఎండ అయితే సూపర్గా పడుతుంది ఇప్పుడు. ఇలా ఉంది ఈ చెరువు పరిస్థితి. ఇంకా ఆలోచించండి, జస్ట్ స్టార్ట్ అయింది ఎండాకాలం, ఇంకా 2-3 మంత్స్లో ఎలా ఉంటుంది ఈ ఊరు పరిస్థితి. ఎందుకంటే నీళ్ళు చాలా ముఖ్యం, అందరికైతే తెలుసు. నీళ్ళు లేదంటే ఇంకా మేమైతే ఏం చేయలేమన్నమాట. అగ్రికల్చర్ ఎక్కువ చేస్తారు ఈ పక్క, మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ చాలామంది చేస్తారు. టమాటో ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు. ఇంకా నీళ్ళు లేవంటే బాధగా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ప్రే చేస్తున్నాను నేను, ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వర్షాకాలం వస్తే, వర్షాలు పడతాయి, వానలో పడితే ఈ పక్క ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులు నిండిపోవాలి అని ప్రే అయితే చేస్తున్నాను నేను. మీరు కూడా ప్రే చేయండి. ఎందుకంటే చూడండి, చూస్తూ ఉంటే ఎంత బాధగా అనిపిస్తూ ఉంది. నీళ్ళు అయితే జీరో అస్సలు లేవు నీళ్ళు. రోడ్డు పైన నుంచి కనిపిస్తే ఇది నీళ్ళు నాకైతే అనిపించింది, కానీ ఇక్కడ కూడా అంటే మొత్తం చూడండి ఇలా ఉంది పరిస్థితి. సో మధ్యలో నేనైతే నడుస్తున్నా ఈ చెరువు మధ్యలో. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చూస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా నేను మీకైతే మా ఊర్లో ఉన్నాయి కదా చెరువులు, ఆ వీడియో అయితే నేను షూట్ చేసేసినాను. అదైతే మీరు చూడండి. చూసిన తర్వాత నేను వ్లాగ్కి అయితే ఎండ్ చేస్తాను. ఇంకా మా ఊర్లో ఉండే చెరువులు అయితే మీరే చూడండి. ముందర కనిపిస్తూ ఉంది కదా, ఇది అయితే మా పెద్దనాంది పూల తోట ముందర కనిపిస్తూ ఉండేది. ఇంకా దాని ఆనుకొని అయితే చెరువు ఉంది, మా ఊరు కలిచర్ల చెరువు. ఇదైతే పెద్ద చెరువు. 2 చెరువులు ఉన్నాయి ఇక్కడ. దాని పక్కన కూడా ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు. 2 ఫుల్ అయిపోయినాయంట. అక్కడ కూడా నేను వెళ్ళినా, అప్పుడు ఫుల్ అవ్వలేదు, జస్ట్ అవుతా ఉన్నింది, అప్పుడు వెళ్ళినాయి. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చాలా ఇయర్స్ తర్వాత నేను చూస్తున్నా ఇది ఫుల్ అయ్యేది. 4 to 5 years అయిపోయింది. చూశారు కదా మొత్తం నీళ్ళు అయితే ఉంది. ఇక్కడ వరకు అయితే నీళ్ళు ఫుల్ నిండిపోయింది మంచిగా. ఇంకా మా ఊరు 2-3 బ్లాగ్స్ ముందు అయితే నేను మా ఊరు స్టార్టింగ్లో ఉండింది కదా చెరువు, అదైతే చూపించిందా మీకు. అది కూడా ఫుల్ అయ్యిండేది. ఎవరెవరు చూడలేదో నేనైతే లింక్లో డిస్క్రిప్షన్లో పెడతా, పోయి చూడొచ్చు మీరు. ఇంకా దీని పక్కన కూడా ఉంది, కారు ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. లేదా నేను నడిచేసి వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళడం లేదు. నెక్స్ట్ టైం చూస్తా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చెరువు మీకు చూపిస్తున్నా. మా అంటే ఈ తోటకి ఆనుకొని ఉండే చెరువు మొత్తం ఫుల్ అయిపోయింది. చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. సో ఇంకా 2 years అయితే ఏం బాధ ఉండదండి. నీళ్ళు ఫుల్ ఉంటే అందరికీ మంచిదే. చూడండి మొత్తం ఫుల్ ఉంది నీళ్ళు. ఆ చెట్ల వరకు వస్తే నీళ్ళు ఫుల్. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ముందర, ఆ చెట్ల వరకు వస్తే నీళ్ళు ఈ చెరువు ఫుల్ అయిందనమాట. సో ఇక్కడ వరకు ఉంది నీళ్ళు, అంటే మొత్తం ఫుల్ అయింది. ఇంకా దీంట్లో చేపలు కూడా ఉన్నాయండి. చేపలు ఉన్నాయి, ఫిష్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఫిషింగ్ చేస్తారు కూడా చాలామంది. సో ఇది మా ఊరు చెరువు. ఇంకా మా ఊరు ఇక్కడ నుంచి కనిపిదు సరిగ్గా, కానీ అక్కడ ఉంది కదా ఆ పక్క అయితే మా ఊరు ఉంది కలిచర్ల. ఇంకా సన్సెట్ అయ్యేకి చాలాసేపు ఉంది, చూడొచ్చు మీరు.
మా ఊరు చుట్టుపక్కల మొత్తం కొండలు ఉన్నాయండి. చిన్న కొండలు, పెద్ద కొండలు, అన్ని కొండల మధ్యలో మా ఊరు అయితే ఉంది. అక్కడ కూడా ఒక కొండ ఉంది. ఇంకా అక్కడ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత మా ఊరు పెద్ద కొండ, అంటే మా ఊరిలో ఫేమస్ కొండ అది. ఇంకా ముందర కనిపిస్తూ ఉంది కదా, అది మొత్తం అయితే ఒకే బెల్ట్ అండి కొండది. ఆ మొత్తం కనిపిస్తుంది ఆ కొండలు. ఇంకా దాని పక్కన అయితే మల్లయ్య కొండ ఉంది. వన్ ఆఫ్ ది ఫేమస్ అంటే టూరిస్ట్ డెస్టినేషన్ కూడా, టెంపుల్ కూడా ఉంది. అది మల్లయ్య కొండ ఫేమస్, అందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల మదనపల్లి ఉండేవాళ్ళు అందరికైతే తెలుసు మల్లయ్య కొండ ఏది అనేసి. సో దాని పక్కనే ఉంది మల్లయ్య కొండ. అక్కడి నుంచి అయితే కనిపిస్తుంది మా ఊరు మల్లయ్య కొండ ఎక్కితే. సో మొత్తం కొండల మధ్యలో అయితే మా ఊరు ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చిన మా పెద్దనాన్న ఉంటాడని, కానీ మా పెద్దనాన్న అయితే లేడు. సో నేనైతే మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నా. నేనైతే లోపల దూరేసిన, కానీ ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకోనికి సరిగ్గా అంటే జాగానే లేదు. చూడండి అలా పడిపోతాం కిందకి. ఆ పక్క కూడా కాలువ వెళ్తూ ఉంది. సో సరిగ్గా వెళ్ళలేను. ఇంకా వెనకాలకైతే నేను తీసుకుంటున్నా. చాలా కష్టంగా ఉంది వెనకాల తీసుకోవాలంటే. చూడండి ఇంకా వన్ వే మట్టి రోడ్ కూడా చాలా డేంజర్గా ఉంది రివర్స్ తీసుకుంటా ఉంటే. కెమెరా ఉంది కానీ అంతగా 0.7 అన్నీ చెట్లు అయితే కదులుతున్నాయి. ముందర వచ్చేటప్పుడు అయితే నేను చాలా బాగా వచ్చేసిన. రివర్స్ తీసుకునేటప్పుడు కొంచెము అంత టఫ్గా లేదు, తీసుకోవచ్చు. కానీ నేను రికార్డు కూడా చేస్తున్నా కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తూ ఉంది. సో మొత్తం ఫైనలీ రివర్స్ చేసుకొని అయితే వచ్చేస్తే సాధించేసిన. అదే కొండ, ఆ కొండ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు. ఫేమస్ కొండ ఎన్నిసార్లు చూపించినానో నాకే తెలీదు. ఓ వావ్, ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంది చూడండి. నీళ్ళు మొత్తం వచ్చేసింది కదా, సో కాబట్టి ఫార్మింగ్ జరుగుతూ ఉంది. రైస్ ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ పక్క మొత్తం అయితే ఫుల్ రైస్ ఫార్మింగ్ జరుగుతుంది. నీళ్ళు నిండిపోయింది అప్పుడు చూడండి. సో ఇక్కడ కూడా దున్నేసినారు. ఇక్కడ కూడా రైస్ ఫార్మింగ్ జరుగుతుంది. కంపారిజన్ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుందండి. నేనైతే ఇంటికైతే చేరుకున్నా, మదనపల్లికి అయితే వచ్చేసిన. చిన్న మండం కలిచర్ల కంపారిజన్ వీడియో అయితే ఇంతే అండి, చెరువు కంపారిజన్. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. చూసారు కదా మా ఊర్లో అయితే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండాకాలంకి సరిపోతుంది. సో నేనైతే ఇంకోసారి ప్రే చేస్తున్నా, వర్షాకాలం వస్తే అన్ని చెరువులు, బాయిలు అన్నీ నిండిపోవాలి అని. సో అంతే అండి, మీరు కూడా ప్రే చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా న్యూ థింగ్స్ ఏమైనా చూపించాలా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ వెళ్ళేసి చూపిస్తాను. ఈ వ్లాగ్కి ఇక్కడ ఎండ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్. రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి.